ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరో యూనిక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటంటే క్యాబేజీ తాలింపు. దాంట్లోనే యూనిక్ రెసిపీ చూపించబోతున్నాను. మీకు ఏది అంటే ముందాలు క్యాబేజీని కట్ చేసేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ పెట్టేసేయండి. గ్యాస్ ఆన్ చేసేసి ఆయిల్ వేసేయండి ఫ్రెండ్స్. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకోండి. ఓకేనా? వేసేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఉల్లిపాయ వేసేయండి ఫ్రెండ్స్. బాగా మగ్గించండి, పచ్చివాసన పోయేదాకా ఒక 75% మగ్గించాలి. ఓకేనా? ఇలా బాగా గరిటెతో తిప్పి మగ్గించండి. కొంచెం సాల్ట్ వేసేసుకోండి, ఎందుకంటే ఉడికించేటప్పుడు ఆల్రెడీ వేసింటాం కాబట్టి కొంచెం వేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాగా ఇంకొకసారి కలిపేసి ప్లేట్ మూసేయండి. మూసేసిన తర్వాత మళ్ళీ బాగా మగ్గాక ప్లేట్ తీసేసి ఒకసారి బాగా కలపండి ఫ్రెండ్స్. పసుపు వేసి బాగా రొటేట్ చేసేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, వేరే ఏం ఐటమ్స్ వేయకూడదు. ఓకేనా? ఇలా రైస్లోకైనా తినొచ్చు, చపాతీలోకైనా తినొచ్చు. ఓకేనా? సైడ్ డిష్గా కూడా తినొచ్చు. ఓకేనా? వేడివేడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. యూనిక్గా చేసుకోవచ్చు మీరు. మళ్ళీ ఏదైనా వెరైటీగా తినాలంటే క్యాబేజీలో ఇలా చేసుకుని తినండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకేనా? పిల్లలు కూడా ఇలా మూందాలు క్యాబేజీ ఉడకపెట్టి కారం తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఒక బౌల్లో వేసుకుంటే హాయిగా తింటారు ఫ్రెండ్స్. ఇలా కూడా నేను పిల్లల కోసమే చేస్తాను. ఇది యాక్చువల్లీ మిగిలినది మేము ఇట్లా కారం వేసుకుని పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. పిల్లల కోసమే చేస్తాను నేను యాక్చువల్లీ. ఎవరైనా కాయగూరలు తినని పిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ముందాలో క్యాబేజీ వేసేసి ఇలా ఉడికించి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. తర్వాత కొబ్బరి వేసేయండి ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి తురిమి వేసేయండి లాస్ట్కి, నేను చూపించాను కదా వీడియోలో అలాగే. తర్వాత బాగా రొటేట్ చేసేయండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది క్యాబేజీ తాలింపు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది టేస్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.